తిరుమల తిరుపతి దేవస్థానంపై ఏపీ సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారు. వచ్చే వారం అమరావతిలో టీటీడీ పాలక మండలి అధికారులతో సీఎం రివ్యూ సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. భక్తులకు సౌకర్యాలు, తిరుమల పవిత్రత పరిరక్షణ, ఆలయ అభివృద్ధిపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు చంద్రబాబు. తిరుమలలో పూర్తిస్థాయి ప్రక్షాళన దిశగా కసరత్తు జరుగుతోంది. లడ్డూ వివాదం, తొక్కిసలాట ఘటన నేపథ్యంలో ఆలయ ప్రతిష్ఠ విషయంలో ప్రభుత్వం చాలా స్ట్రిక్ట్ గా ఉంది. వచ్చే వారం అమరావతిలో పాలక మండలి అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. కొండపై సౌకర్యాలు, తిరుమల పవిత్రత పరిరక్షణ, ఆలయ అభివృద్ధిపై సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత శ్రీవారి దర్శనానికి వచ్చిన సమయంలోనే సౌకర్యాలపై దృష్టి సారించాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. తిరుమల పవిత్రతను కాపాడాలని, కొండపై గోవిందనామస్మరణ తప్ప మరో మాట వినిపించకూడదని ఇప్పటికే అధికారులకు సూచించారు. భవిష్యత్ అవసరాలకు తగ్గట్లుగా నీటి లభ్యత ఉండేందుకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. అడవుల విస్తరణ, బయోడైవర్సిటీ పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలపై అటవీశాఖ అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. లడ్డూ ప్రసాదం, అన్నప్రసాద నాణ్యత పెంచేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. స్విమ్స్ హాస్పిటల్ సేవలను కూడా మెరుగుపరచాలని చెప్పారు. సీఎం సూచనలతో ఇప్పటికే టీటీడీ అనేక కార్యక్రమాలు చేపట్టింది. స్వామివారి అన్నప్రసాదాలు, లడ్డూపై భక్తుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఆలయంలో భక్తుల పట్ల సిబ్బంది గౌరవంగా మెలిగేలా చర్యలు ప్రారంభించింది. ఈ క్రమంలో మరోసారి పాలక మండలికి అధికారులతో సీఎం రివ్యూ ఏర్పాటు చేయబోతున్నారు. వచ్చే ఏడాది వైకుంఠ ద్వార దర్శన విధానంపై కూడా ఈ సమావేశంలో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.